హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి అండి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇన్నర్ ఫీలింగ్ అనే వీడియోతో వచ్చాను. ఇన్నర్ ఫీలింగ్ దేని గురించి చేస్తున్నానంటే యాప్స్ గురించి చేస్తున్నానండి. అది నాకు పంపించిన రమేష్ తమ్ముడు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే పేరు కూడా మెన్షన్ అయిపోయి ఉంది. యాప్స్ అన్ని తమ్ముడు ఫోన్ నుంచే తీసి పంపించారు. ఇంకా యాప్ గురించి దానికి మనసు నోరుంటే ఏమనుకుంటుంది అనేది చూసేద్దామా. ఇది ఎవరిని ఉద్దేశించి అయితే చేయట్లేదు, సరదాగానే చేస్తున్నానండి. దీంట్లో చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను సరదాగా వీడియో అనేది చేస్తున్నాను. వీడియో అనేది కంటిన్యూ చేసేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే అది కూడా చేయటానికి ట్రై చేస్తాను. ఇంకెందుకు లేట్, కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. చక్కగా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది చెప్పండి. మీరు ఇప్పటివరకు చూసిన వీడియోస్లో ఏది నచ్చిందని చెప్పేసేయండి. ఇంకా యాప్స్కి వెళ్ళిపోదామా, దానికి మనసు నోరు ఉంటే ఏమనుకుంటుంది అనేది వినేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, వినేసేయండి. అబ్బబ్బబ్బా, నేనైతే గనక ఎన్ని రకాలుగా ఉన్నానో చూశారు కదా. వాట్సాప్ అంటారు, ఇన్స్టా అంటారు, ఫేస్బుక్ అంటారు, చక్కగా మంచి మంచి నన్ను చాలా రకాలుగా యూజ్ చేసుకుంటారు. క్రోమ్ అంటారు, స్కైప్ అంటారు, ఇలా గేమ్స్ అంటారు, ఈ రకాలుగా నన్ను యూజ్ చేసుకుంటూ ఉంటారు. క్రోమ్ అంటారు, వైటీ స్టూడియో అంటారు, ఇట్లా చక్కగా ప్లే స్టోర్కి వెళ్తారు, ఏయేయో యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. చూశారు కదా, నేనైతే ఎన్ని రకాలుగా ఉన్నానో. జీమెయిల్ అంట, ఫోన్ బుక్ అంట, ఇలా కొన్ని యాప్స్తో, కొన్ని కాదండి చాలా యాప్స్. కొంతమంది అయితే ఫోన్ అంతా ఫుల్ అయిపోయింది, ఏ యాప్ ఎక్కడుందో తెలియదు, ఏది ఎక్కడుందో తెలియదు. ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, ఫేస్బుక్, ఇలా ప్రతి విధంగా నన్ను యాప్ల రూపంలో చక్కగా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు ఉంటారండి, నన్ను పిల్లలు వాడేవాళ్ళు అయితే కనుక చక్కగా గేమ్స్ ఎక్కించుకొని ఆడుకుంటూ 24 గంటలు ఒక ప్రపంచానికి వెళ్ళిపోతారండి. వాళ్ళైతే ఎవరిని పట్టించుకోరండి. నేను చేతిలో ఉండి నాలో ఒక యాప్ ఎక్కించారు అంటే నన్ను ఇంకా వదిలిపెట్టరు. చూశారు కదా, క్రోము, వైటీ స్టూడియో, ఈ విధంగా మంచి మంచి యాప్స్ అనేది ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది యాప్లు ఉన్నాయి కదా అన్నీ ఎక్కించేసుకుంటారు. అన్నీ ఎక్కించేసి ఫోను ఎక్కువైపోయింది, అవి ఎక్కువైపోయింది, ఇవి ఎక్కువైపోయింది, ఏది డిలీట్ చేయాలో, ఏది పెట్టుకోవాలో, ఎలా ఉండాలో అని చెప్పి లాస్ట్కి ఫోన్ మెమొరీ ఫుల్ అయిపోయిన తర్వాత సతమతం అయిపోతూ ఉంటారండి. నన్ను మరి ఎందుకండి ఫస్ట్ ఎక్కించుకుంటారు, తర్వాత తిట్టుకుంటారు, ఏంటండి ఇది. ఫస్ట్ అయితే చక్కగా అది ఇది అని చెప్పి అన్ని యాప్స్ ఎక్కించుకుంటూ ఉంటారు. ఫోన్ కొన్న మోజులో అన్ని యాప్స్ ఎక్కించుకొని ఇంకా అన్ని యాప్స్ అయిపోయి మెమొరీ అంతా ఫుల్ అయిపోయిన తర్వాత అబ్బా చండాలం అండి, ఈ యాప్ ఎక్కించా, చండాలమండి ఆ యాప్ ఎక్కించా, అది తీసేయాలి, ఇది తీసేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, ఏది తీసేస్తే ఏమైద్దో, దీంట్లో నాకు ఇష్టమైంది ఉంది, దాంట్లో నాకు ఇష్టమైంది ఉంది, ఆ యాప్ తీసేస్తే కొన్ని ఫొటోస్ పోతాయి, గ్యాలరీ ఉంటే గ్యాలరీలో కొన్ని ఫొటోస్ పోతాయి అని చెప్పి ఇంకా ఆ టైంలో వాళ్ళ టెన్షన్ చూడాలండి. మనకైతే ఎదుటి చూసే వాళ్ళకి నవ్వు వస్తుంది. నవ్వితే కనుక వాళ్ళు ఎక్కడ తిడతారా అనే భయం వేస్తుందండి. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఎప్పుడన్నా ఉన్నారా? ఉంటే గనక ఇక్కడ రాసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం. అయ్యా, ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. యాప్స్ అన్నీ ఎక్కించుకుంటున్నారు, నన్ను అన్ని రకాలుగా నన్ను వాడుకుంటూ ఉన్నారు, అది బాగానే ఉంది. నాలో కొన్ని మెసేజెస్ వస్తాయి, కొన్ని వాట్సాప్లో కానీ ఇట్లా కానీ కొన్ని లింక్, మీకు పలాని వాళ్ళు మీకు అంటే ఎట్లా, ఇప్పుడు మీరు జియో కానీ ఎయిర్టెల్ కానీ సంథింగ్ ఏదైనా వాడుతున్నారనుకోండి, వాడేటప్పుడు మీకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మనీ తక్కువకు వస్తుంది, ఇది చేసుకుంటే ఇలా వస్తుంది అంటారు కదా. 500 300కి ఇస్తున్నాం, పండగ ఆఫర్ అంటారు కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీ ఫోను ఆపోజిట్ పర్సన్ చేతిలోకి వెళ్ళిపోయినట్టేనండి. ఎందుకంటే ఆ యాప్లో క్యామ్ అనేది ఆన్ అవుతుంది. ఆ క్యామ్ ఆన్ అయినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. మన పర్సనల్ది వాళ్ళ చేతికి వెళ్ళిపోయినట్టే. ఇంత యాప్లు నేను చెప్పడం ఇది మెయిన్ రీజన్ అండి. మన పర్సనల్ వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు అవుతుంది. అందుకని మీకు
ఇన్స్టా కానీ, వాట్సాప్ కానీ, మెసెంజర్ కానీ, లేదంటే ఫోనులో డైరెక్ట్ కొన్ని మెసేజెస్ వస్తాయి కదా, ఆ మెసేజెస్ యాప్స్ దాంట్లో మీరు అవి మటుకు క్లిక్ చేయకండి. అవి క్లిక్ చేశారంటే మన పర్సనల్ ఆపోజిట్ వాళ్ళలో పెట్టినట్టే. ఎందుకంటే మనం అది క్లిక్ చేయగానే మనకి తెలీదు క్యామ్ ఆన్ అయింది, ఆపోజిట్ వాళ్ళకి క్యామ్ ఆన్ చక్కగా వాళ్ళకి కావాల్సిన ఫొటోస్ అన్నీ తీసేసుకుంటారు మన ఫోన్ నుంచి. ఫోన్ వాళ్ళ దగ్గర ఉన్నా సరే, ఫోన్ మన దగ్గర ఉన్న మొత్తం కెమెరా ఆపోజిట్ టీం దగ్గర ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు పండగల సీజన్ కానీ ఎప్పుడైనా సరే విడిగా కూడా ఏదైనా యాప్స్ వచ్చేసి ఇది డౌన్లోడ్ చేసుకోండి, ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేస్తే మీకు డిస్కౌంట్ వస్తుంది అంటారు కదా, అలాంటి మటుకు మీరు దయచేసి క్లిక్ చేయొద్దండి. ఈ యాప్ రూపంలో అది కూడా చెప్తున్నానండి, ఇన్ఫర్మేషన్ కదా ఇది. కాబట్టి ఇన్నర్ ఫీలింగ్ అండి, నా యాప్ల గురించి నా ఇన్నర్ ఫీలింగ్ ఇలా ఉంటుంది. ఇంకా యూట్యూబ్ ఉందండి, చక్కగా ప్రపంచాన్ని అంతా తీసుకొచ్చి మన చేతిలో పెడుతుంది. కొంతమంది యూజ్ఫుల్ చూస్తారు, కొంతమంది యూజ్ లేనిది చూస్తారు, కొంతమంది ఏయేయో వాడుతూ ఉంటారు. మనకేది అంటే యూజ్ అయిన ఈ వరకే చేసేసుకుంటూ ఉండండి. మన ఫోన్ మెమొరీ వచ్చేసి కొన్ని యాప్స్కే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నన్నైతే కనుక కొన్ని రకాలు చూసి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నన్ను తిట్టుకోకండి. నేను మీరెక్కిచ్చిన యాప్నేనండి, మీ ఫోన్లో ఉంది కాబట్టి నన్ను తిట్టుకుంటే నేనైతే ఏమీ చేయలేను. కాబట్టి దయచేసి మీరు ఏదేదో డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ డౌన్లోడ్ చేశాను, ఈ యాప్ డౌన్లోడ్ చేశాను, దీనివల్ల అది నష్టం జరిగింది, ఇది నష్టం జరిగింది అనేది పెట్టుకోకుండా మీరు ఒక యాప్ నన్ను డౌన్లోడ్ చేసే ముందు నా కింద ఉంటుంది ఫీడ్బ్యాక్ అని ఉంటుంది. చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తారు, రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్ చూసి నన్ను డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏదేదో అరిష్టాలు, ఏదేదో నష్టాలు మీరు తెచ్చుకోకండి. ఎందుకంటే నేను ఈ వీడియో రూపంలో మీకు అడుగుతుందో అదొక్కటేనండి. ఏది పడితే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవటం, ఏది పడితే అది క్లిక్ చేయటం చేసి నన్ను తిట్టుకోకండి, ఓకేనా? నేనైతే ఈ వీడియోతో ముగిస్తున్నానండి. ఈ వీడియోలో ఏదైనా సరే తప్పు చెప్పుంటే మనస్ఫూర్తిగా మీ అమ్మాయిలాగా క్షమిస్తారని అయితే అనుకుంటున్నాను, ఓకేనా? చూసారు కదండి, నేను ఈ వీడియోలో చెప్పింది నిజమేనండి. మనకి ఏయో ఆఫర్స్ వస్తూ ఉంటాయి. మనకు ఆఫర్స్ వచ్చేసి మెసెంజర్లో, వాట్సాప్లో, ఇన్స్టాలో వీటిల్లో వస్తూ ఉంటాయి. అవి మటుకు మీరు క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే మీ క్యామ్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. లేదంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఆపోజిట్ టీంకి వెళ్ళిపోయే విధంగా కూడా మన డబ్బులు తీసుకోవటం, మన ఫోన్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవటం, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి మీరు ఏవి పడితే అవి వస్తే కనుక గబాలను క్లిక్ చేయకుండా మీరు చక్కగా ఆలోచించి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ సలహా తీసుకున్న తర్వాతే ఆ యాప్ అనేది ఓకే చేసేసేయండి, ఓకేనా? కొన్ని యాప్స్ వల్ల వైరస్ కూడా వస్తూ ఉంటాయి ఫోనుల్లో. ఆ యాప్స్ కూడా ఎక్కించుకోకుండా ఉంటాం అయితే చాలా బెటర్. యాంటీవైరస్ ఉంటే కనుక ఇంకా సేఫ్గా ఉంటుంది. చూసారు కదా, చాలా యాప్స్ అనేది ఉంటుంది. కొంతమంది మనం అయితే ఫోన్ కొన్నప్పుడైతే కనుక చక్కగా కనిపించిన యాప్స్ అన్నీ ఎక్కించుకుంటామండి. తర్వాత అయితే రిమూవ్ చేసేటప్పుడు ఏది రిమూవ్ చేయాలి, ఏది ఎలా చేయాలనేది చాలా వరకు సతమతం అవుతూ ఉంటారు. ఆపోజిట్ ఉన్న టీమ్ సతమతం అయ్యేటప్పుడు, ఆపోజిట్ ఎవరైనా పర్సన్ అట్లా సతమతం అయ్యేటప్పుడు మీరు చూస్తే కనుక మీకు నవ్వు అనేది వస్తుంది. కానీ అప్పుడు నవ్వలేని స్థితి, ఎందుకంటే నవ్వితే వాళ్ళు ఎక్కడ తిడతారా అనేది ఉంటుంది. అది మీరు ఎప్పుడైనా సరే గెస్ చేశారా? చేస్తే కనుక మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. ఇదేనండి. ఇంకా ఓకే, మీ ఫోనుల్లో ఎలాంటి యాప్స్ ఉన్నాయి, మీకు ఇంట్రెస్ట్ యాప్స్ ఏమేంటి, గేమ్స్లో మీకు ఎలాంటి గేమ్స్ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ బాక్స్లో రాయండి. నేను ఒకప్పుడు గేమ్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఆడేదాన్ని, ఇప్పుడైతే గేమ్స్ అన్నీ ఆఫ్ చేశానండి. మీకు ఎలాంటి గేమ్స్ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకైతే కనుక పెట్ గేమ్ అంటే చాలా ఇష్టం ఒకప్పుడు, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఆడుతూ ఉంటాం. మీకు ఇష్టమైన గేమ్ అయితే కామెంట్ సెక్షన్లో రాసేసేయండి, ఓకేనా? నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక నా వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాంట్లో చేయండి, బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని క్లిక్ చేయండి. ఏ వీడియో చేసిన మీద నోటి వస్తుంది. నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది, దాంట్లో నాకు మెసేజ్ చేయొచ్చు. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాన్ని నవ్వుతూ హ్యాపీగా ఉండండి. బై బై, టేక్ కేర్, ఎంజాయ్.